స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుట అంటే, ఆయన ఆజ్ఞలు ఆయనైతే మనకి ఏదైతే కట్టడిచ్చారో ఆ కట్టడలను అంటండి విధేయత అంటే ఆయన మీద పూర్తి విశ్వాసం, ఆయన మాట అంటే గౌరవం, లక్ష్యం పెట్టే మనస్సుతో మనము ఆయన ఆజ్ఞలను మనము నెరవేర్చాలి. అలా నెరవేర్చి ప్రేమ అనేది మనం కలిగి ఉండాలంటండి. ప్రేమలో నడుచుకొనవలెను. అప్పుడు అటువంటి ఆజ్ఞలు, ఎటువంటి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ మనం విధేయత అంటే మనకి వెంటనే కనిపించేది అబ్రహాము కదండి. ఎంత విధేయత! దేవాది దేవుడు చెప్పాడు, నీకు ఒక్క కుమారుడు ఇసాకుని నాకు బలిగా ఇచ్చే హోరేబు కొండ మీద అంటే, ఆయన ఒక్క మాట కూడా వెనక చెప్పకుండా విధేయత, నిజంగా ఆయన మాట మీద లక్ష్యం ఉంచి, ఒక గౌరవం ఉంచి ఆయన్ని వెంటనే తీసుకువెళ్ళి బలివ్వడానికి సిద్ధమయ్యాడు. అది విధేయత. మీకు ఒక ఉదాహరణగా చెప్తాను. ఒక సోల్జర్ అధికారి ఒక సోల్జర్కి బుల్లెట్లు ఎలాగ కాల్చాలి, షూట్ చేయాలి అనేది నేర్పిస్తున్నాడంటండి. నేర్పిస్తుంటే ఆ సోల్జర్ తీసుకెళ్ళి ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి, ఇది కాల్చు, ఈ పక్కన కాల్చి, ఈ పక్కన కాల్చి, ఈ పక్కన షూట్ చేయని చెప్తుంటే ప్రతిదీ డైరెక్టర్గా షూట్ చేస్తున్నాడు, గురి తప్పకుండా. మళ్ళీ ఇంకొక చూపించాడంట, ఒక ఇల్లుని కాల్చమని చూపించాడంట. దాన్ని కూడా కాల్చేసాడంట. కాల్చేసాక అది మండిపోతుందంట. మండిపోతుంటే కింద పడిపోయి ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే అప్పుడు ఆ అధికారి వచ్చాడంట, కమాండర్ వచ్చి అడిగాడంట, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగితే ఆయన అన్నాడంట, మీరు కాల్చమన్న ఇల్లు ఎవరిదో కాదు, అది నా ఇల్లు. నా ఇంట్లో నా భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నా కుటుంబం ఉంది అంటే ఆ కమాండర్ అన్నారంట, అయ్యో ఎందుకు అలాగా అన్నావు, ఎందుకు అలా కాల్చవు, నాకు ముందే నువ్వు చెప్పకపోయావా, నేను ఆగిపోమని చెప్తున్నంటే ఆ సోల్జర్ అన్నాడంట, మీరు నాకు చెప్పిన మాటని నేను జవదాటను, ఎందుకంటే మీరు కమాండర్, మీరు మా పై అధికారి, మీ మాటకి మేము లోబడాలి అనేసి తన కుటుంబాన్ని కూడా సర్వాన్ని కోల్పోయాడు. కేవలం విధేయత, ఒక గౌరవం కాదండి, అది విధేయత. అది చాలా చాలా లోతైన విధేయత. అది ఇంకా చూడండి, తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టుకున్నాడంటే అంత విధేయత కలిగి. అబ్రహాము కూడా తన ఏకైక కుమారుణ్ణి దేవాది దేవుడు మాటకి విధేయత కలిగి లోబడి ఎట్టి రీతిగా తన కుమారుణ్ణి బలిగా ఇవ్వాలనుకున్నాడో మనము కూడా ఆయన ఆజ్ఞలన్నిటిని అంటండి అటువంటి విధమైన విధేయత కలిగి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుట. ఇక్కడ విధేయత అనేది కూడా వేరే గ్రంథంలో రాస్తుంది. విధేయత కలిగి మనం నడుచుటయే ప్రేమ. మనం విధేయత కలిగి మనం ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే అప్పుడు ఆయన మనం ప్రేమించేవారిగా ఉంటాము. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనని అనునదియే ఆ ఆజ్ఞ. మనము అటువంటి విధేయత మనం కలిగి ఉండి, మనం ప్రేమ అంటే దేవుడు కదండి, దేవుని ప్రేమలో మనం నడుచుకొని వారిగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం నెరవేర్చేవారిగా ఉంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో విన్న నా ప్రియ అక్క చెల్లి అన్నదమ్ములు, నా దేవుడు నాతోనూ మాట్లాడుతున్నాడు, మీతోనూ కూడా మాట్లాడుతున్నాడండి. ఆయన ఆజ్ఞలు అంటండి మనము విధేయతతో మనం ఏది చేసినా కానీ ఆయన చెప్పిన అన్ని ఆజ్ఞలు మనం పాటించేవారిగా ఉన్నప్పుడు ఆ ఆజ్ఞలు ఎలా పాటిస్తున్నాము? విధేయత, ఆయన మీద పూర్తి విశ్వాసం, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, భయపడి లోబడి ఆయనకి గౌరవం, అన్నీ సమస్త మనం వంగిపోయి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తూ విధేయత కలిగి
ఆయన ఆజ్ఞలు మనం నెరవేర్చేవారుగా ఉందాము. ఆయన ఆజ్ఞలు మనం నెరవేర్చి ప్రేమను కలిగి ఆ ప్రేమ అనే ఆజ్ఞలన్నిటిని మనము ఆ ప్రేమతో ప్రతి ఆజ్ఞను నెరవేర్చేవారుగా ఉందాము. మన చుట్టూ ఉన్నవారికి ఉన్న సమస్యలు మన చుట్టూ మనకి ఎంతమంది అయితే సమస్యలు రేపుతున్నారో ఆ సమస్యలన్నిటిని కూడా ప్రేమతో సహిస్తూ విధేయత కలిగి దేవుడి యందు భక్తులు కలిగి ఆయన పట్ల మనం విధేయత కలిగి ప్రతి ఆజ్ఞను నెరవేర్చేవారిగా ఉందాము. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విన్న బిడ్డ మనం అందరము ఆయనకి విధేయులయ్యి ఉండులాగున మనం ప్రతి దినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన కృపను పొందుకునే వారిగా ఉందాము. ఈ ఉదయకాల సమయంలో విన్న ప్రతి బిడ్డ ప్రతి దినము ప్రార్థన చేసుకోవటం మానకండి. విధేయతలో త్రుటులు పోకుండా ఆయన కృపను పొందుకుని విధేయత కలిగి ప్రతి పనిలోనూ ఆయనకి వినయ విధేయతలు కలిగి ఆయన మాటకి లోబడి ఆయన ప్రవర్తన అన్నిటిలోనూ ఆయన విధేయత మనం చూపించాలి అనేక మందికి. ఆయన ప్రేమను కూడా అనేక మందికి చూపించేవారిగా ఉందాం. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.